అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పనస గింజల కూర తయారు చేస్తున్నాం. అవును, మీరు ఓటు వేశారా? నేనైతే ఓటు వేశాను. ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి తప్పనిసరి బాధ్యత. సరే, మరి కూర తయారీలోకి వెళ్దాం. పనస తొరల నుంచి పనస గింజలని వేరు చేసాం కదా, ఆ పనస గింజలకి పొట్టు కొంచెం ఉంటుంది. ఆ వచ్చిన పొట్టుని తీసేసి వేరుగా పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసేసిన ఈ గింజలని మనం 2-3 సార్లు వాటర్తో కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న గింజల్ని కుక్కర్లో వేసుకొని అది నిండా మునిగే వరకు వాటర్ పోసుకొని 1 స్పూను ఉప్పు, కొంత పసుపు వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ లేకపోతే మామూలు గిన్నెలో అయినా సరే ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. బాగా ఉడికిన గింజల నుంచి కొంత పొట్టు వేరుగా కనిపిస్తుంది. ఆ పొట్టును కూడా మనం తీసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పొయ్యి వెలిగించాలి. ప్యాన్లో 2 పావుల నూనె పోయాలి. 4 పచ్చిమిర్చీలు, 3 ఉల్లిగడ్డలు తరిగి వేసుకోవాలి. అలా వేసుకున్న ఉల్లిగడ్డలను గరిటెతో కలపండి. 2-3 నిమిషాల వరకు వేగనివ్వాలి. తర్వాత 1 స్పూను అల్లం, 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకోండి. ఇప్పుడు గరిటెతో కలియబెట్టండి. 2 రెమ్మల కరివేపాకు వేసి కలపండి. 2 టమాటాలు ప్యూరీ చేసుకున్నది వేసి కలపండి. నూనె పైకి తేలే వరకు ఆగి 1 స్పూను ధనియా పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. 5 నిమిషాలు ఉడకనిచ్చాక దాంట్లో 1 స్పూను కారం వేసి కలపండి. ఇప్పుడు ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పనస గింజలను వేసి బాగా కలపండి. నేను పనస గింజలను అలానే వేసుకున్నాను. మీకు పెద్దగా అనిపిస్తే ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాలు ఉడకనిచ్చి 1 చిన్న గ్లాసు వాటరు పోయండి. కూర బాగా ఉడికాక తరిగిన కొత్తిమీరను చల్లేసి బాగా కలిపి పెట్టండి. ఇప్పుడు ప్యాన్ మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు కూరను ఉడకనివ్వాలి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకనట్టయితే మరికొంతసేపు పొయ్యి మీద ఉంచేసేయండి. పనస గింజలు ఇలా మెత్తగా ఉడికింది అన్నాక అప్పుడు దించేసుకోండి. అంతే, పనస గింజల కూర రెడీ. నాకైతే బాగానే అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి రొట్టెలోకి వేసుకొని తినచ్చు. మేమైతే అన్నంలోకి వేసుకొని తిన్నాము, బాగుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.